వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పిలుపునిచ్చారు. శంషాబాద్ మండలం పెద్దషాపూర్ వద్ద జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి వివరించాలని కోరారు. 30 కోట్ల ఎమ్మెల్యే నిధులతో గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, బీటీ రోడ్లు పూర్తి చేశామని అన్నారు. నిజమైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేశామన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, జెడ్పీటీసీ నీరెడ్డి తన్విరాజు, ఎంపీపీ జయమ్మ, పార్టీ మండల అధ్యక్షుడు చంద్రారెడ్డి, గణేష్ గుప్తా, గ్రామ పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వాళ్ళు చూసుకొని మీకు అందరూ కూడా మీడియా పత్రిక చెప్పడం జరిగింది. మీకు కూడా కాపిస్తాం. చేసిన పని చెప్తున్నాం, మనం చేయబోయే పని చెప్తలేము. మన నాయకుడు కూడా చేసిన పని చెప్తాడు, చేయబోయే పని చెప్పాడు. ఆనాడు మేనిఫెస్టో పెట్టదు, ఇవన్నీ మనకు పథకాలు ఇచ్చేవన్నీ. కానీ ఇలా మన ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క పథకాలు చూస్తుంటే మీ అందరూ తెలుసు, మనందరూ ఇప్పుడు చెప్పడం జరిగింది. చేసి చూపించిన ఘనత మన ముఖ్యమంత్రి గారు. మనం చాలా రుబాబుతో ప్రజలను మాట్లాడడానికి హక్కు మనకు అందరికీ కూడా, నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా ఇచ్చారు. ఈ ఊర్లో పోతే ఇప్పుడు చూస్తున్నాం, మనం కొన్ని టీవీలలో అక్కడక్కడ రాష్ట్రాల పక్క రాష్ట్రాల్లో చూస్తున్నాం. ఎమ్మెల్యేలు పోతే రోజు గల్లలో పెట్టుకుంటాం, తిట్టుకుంటూనే ఉంటారు టీవీలలో చూస్తే. కానీ మన కాన్స్టిట్యున్సీలో ఏ చిన్న నాయకుడు అయినా సర్పంచ్ కలరెత్తుకో చెప్పారు. శంషాబాద్ మండల బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి కార్యకర్తల చంద్రెడ్డి అన్న గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మాన్యులు శాసనసభ్యులు పెద్దలు మా అన్న ప్రకాష్ అన్న గారికి, అదేవిధంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాన్యులు మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అన్న గారికి, కేవలం మన మండలం నుంచి 60 నుంచి 70 మంది లబ్ధిదారులకి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెట్లు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ప్రతిసారి 1 కోటి రూపాయల పైన ప్రతి 3 నెలలకి మన గౌరవ ఎమ్మెల్యే ప్రకాష్ అన్న గారు శంషాబాద్ మండలం ఉన్న ఆడబిడ్డలందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి బహుమతి రూపంలో ప్రతి ఒక్క ఆడబిడ్డకి ఎవరైతే వివాహం చేసుకుంటారో వాళ్ళందరి బిడ్డలందరికీ కూడా ఈ యొక్క సంక్షేమ కార్యక్రమం అందజేయడం జరుగుతుంది. ఇవాళ కంటి వెలుగు ప్రోగ్రాం అనేది కూడా దాదాపు 12,000 మందిని కూడా మహిళలు కానీ పెద్దవాళ్ళు కానీ ఈ యొక్క కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చేసుకొని